ఫ్రెండ్స్ కంబ్యాక్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మన హీరోస్ ఉన్నారు, కొంతమంది అయితే అడుగుబడిపోయారు, ఇంకొంతమంది విపరీతమైనటువంటి ఫ్లాప్స్ అయితే చూస్తున్నారు. సరైనటువంటి కంబ్యాక్ కోసం, సరైనటువంటి హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి హీరోలు ఎవరు, మరి ఈసారి అయినా కంబ్యాక్ ఇస్తారా లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైతే ఉందో పార్ట్ 1 అనమాట. మీరు ఎంకరేజ్ చేస్తే, మీరు దీనికి గట్టి వ్యూస్ ఇవ్వగలిగితే మట్టికి డెఫినెట్లీ పార్ట్ 2 చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ పార్ట్ 2లో మ్యాక్సిమం టాప్ హీరోస్ గురించి, టైర్ 2 హీరోస్ గురించి డిస్కషన్ చేస్తా. ఆ తర్వాత ఇంకేమైనా మిగిలిపోయినటువంటి హీరోల్ని గుర్తు చేసుకొని పార్ట్ 2 చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఎవరు, మీరు ఇక తమిళ్ చూసే అర్థమైపోయినారు అనమాట, మన సూర్యాభాయ్. నిజంగా సూర్యాభాయ్ కెరియర్లోనే బెస్ట్ క్యారెక్టర్ ఏదిరా అని అంటే అందరూ రోలెక్స్ అంటారు. నేనైతే జై భీమ్ అనేటటువంటి సినిమాను కూడా చెప్తాను అనమాట. కానీ ఆ రోలెక్స్ క్యారెక్టర్ ఆయన చేసిన దగ్గర నుండి ఆయనకైతే దరిద్రం పట్టుకుంది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది అనమాట. ఆ తర్వాత ఒక్క హిట్ లేదు భయ్య, సీరియస్లీ ఒక్క హిట్ లేదు. అప్పుడెప్పుడు జై భీమ్ అనేటటువంటి సినిమా, ఆకాశమే హద్దుర సినిమా, ఇవి థియేటర్లో రిలీజ్ కాల, ఓటీటీకి రిలీజ్ అయినాయి. మంచి ఇదైతే తర్వాత ఎన్ని సినిమాలు సరైనటువంటి రెట్రో అనేటటువంటి సినిమా తీసిండు, అంతకుముందు ఇంకేదేదో సినిమా తీసిండు, కనీసం గుర్తురాటల్లా. సూర్యాభాయ్ నీకు తెలుసా మేము ఎలా బతికే వాళ్ళమో, సెవెంత్ సెన్స్ మలాయిమ అసలు ఆ సెవెంత్ సెన్స్ సినిమా చూడడానికి రక్తాలు చెందించాం. నాకైతే కనీసం 20 రోజులు టికెట్సే దొరకలేదనమాట. నేను చూసిందే రాఘవ థియేటర్ మా ఖమ్మంలో, ఇప్పుడు ఆ థియేటర్ అయితే మూతపడింది అనమాట. అలా బతికే వాళ్ళం బాయ్. నువ్వు అసలు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నావు అంటే, హే సూర్యాభాయ్ మావాడరా, తమిళోడు అనమాకండ్రా అని చెప్పి క్వశ్చనింగ్లు చేసేది, యుద్ధాలు చేసేది నీకోసం. అలా బతికిన మమ్మల్ని ఏంది బాయ్ ఇలా చేస్తాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఎప్పటికీ కలుగుతుంది. ఆయన ఇప్పుడు చూసుకున్నట్లయితే వీరభద్రుడు అనేటటువంటి సినిమా తీస్తున్నారు తెలుగులో, తమిళ్లో కూడా ఉందన్నమాట. తెలుగులో కూడా దాని టైటిల్ మార్చి అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైలర్ నేనైతే చూసా, రియాక్షన్ చేయలేదు ఎందుకు బ్రో అన్నారు, టైం లాక్ చేయలేదు. ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఇది కూడా రోతే అనిపించింది, ఇది కూడా రొట్ట కొట్టుడే అనిపించింది అనమాట. కొద్దిగా జేబీని మిక్స్ చేశారు, కొద్దిగా యాక్షన్ సీన్ మిక్స్ చేశారు, అది తప్పేం లేదు. సో నాకైతే దీంతో అన్న సరైనటువంటి కంబ్యాక్ ఇస్తాడు అనేటటువంటి నమ్మకం అయితే నాకు లేదనమాట. విశ్వనాథం అండ్ సన్స్ మన తెలుగు డైరెక్టర్ తీస్తుండు, దాంతో కంబ్యాక్ ఇవ్వచ్చు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ఆల్రెడీ ఆయన స్టేజ్ మీద మాట్లాడిండు, ఒక 50 రోజులు గ్యాప్ ఇచ్చొద్దాం, గట్టిగా కొడదామని చెప్పి ఆయన అయితే కాన్ఫిడెంట్గా చెప్పిండు. ఆ టీజర్ కూడా చాలా బాగుంది. అది కాక మమితా బైజు తను ఏ సినిమాలో అడుగుపెట్టినా కానీ ఖచ్చితంగా కంబ్యాక్ వస్తానమాట. సో నాకు ఈ సూర్య వీరభద్రుడు సినిమా మీద నమ్మకం లేదు, కానీ తర్వాత వచ్చేటటువంటి విశ్వనాథం అండ్ సన్స్ సినిమా మీద పిచ్చ నమ్మకం ఉంది. తను హ్యాండ్ ఉంది అండ్ మన వెంకీ కాబట్టి ఖచ్చితంగా హిట్ ఇస్తాడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిజంగా సూర్యాబాయ్ నీ కంబ్యాక్ కోసం ప్రతి ఒక్కళ్ళను ఎదురు చూస్తున్నావు అనేటటువంటిది నువ్వైతే మర్చిపోమాకు, ఓకేనా. నెక్స్ట్ ఆయన తమ్ముడు కార్తీ చూసుకున్నట్లయితే రీసెంట్గా చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి, ఏ సినిమాలు వచ్చినాయేటటువంటి కూడా మనకైతే గుర్తులేదు. కానీ కార్తీ ఒక్కటి మంచి సినిమా తీసినంటే 3 రాడు సినిమాలు తీస్తారు. దాంట్లో అయితే ఆయన ఇజ్జేషన్ అనేటటువంటిది గట్టిగా చెప్పుకోవచ్చు అనమాట. సో తన కంబ్యాక్ కోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే హిట్ 4 ఉంది, నాని గారు ప్రొడ్యూసర్గా, మన హిట్ సిరీస్ డైరెక్టర్గా, ఆయన హీరోగా. ఆల్రెడీ మన హిట్ 3లో చూసుకున్నట్లయితే లాస్ట్లో కనపడ్డాడు. సో హిట్ 4 ఆయనతో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మెయిన్ ఫస్ట్ స్టేజ్ ఇది ఉంది. ఆ తర్వాత బోయపాటి సీన్ గారు మన కార్తీక్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. రీసెంట్గా ఎన్ని తీసిండో కానీ సరైనటువంటి హిట్టే లేదు. తన లాస్ట్ ది బెస్ట్ మూవీ ఏంటంటే సర్దార్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఖైదీ అనేటటువంటి సినిమా తీసిండు, కానీ మన లోకేష్ చూసుకున్నట్లయితే ఇంత మటుకే ఖైదీ 2 తీయట్లేదు. అది ఎప్పుడు చేస్తాడు అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. సో కార్తీక్ కంబ్యాక్ కోసం కూడా నేనైతే వెయిట్ చేస్తాను. ఆయన ఎప్పట్లో కంబ్యాక్ ఇస్తారు అనేటటువంటి నమ్మకం నాకైతే లేదు. సూర్య అయినా సరే విశ్వనాథ్ అనే సినిమాతో కంబ్యాక్ ఇవ్వచ్చు, కానీ మన కార్తీక్ అయితే ఇవ్వకపోవచ్చు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మన కమల్ హాసన్ గారు, ఆయన తగ్ లైఫ్ అని ఏయో తెత్తండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు ఆయన కలిసి సినిమా తీస్తున్నారు, అది కూడా విజయం సాధిస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. వీళ్ళ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా రాఘవ లారెన్స్ గారు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, మన వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. అండ్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది మన ప్రభాస్ అన్న. ప్రభాస్ కన్నా ఏమైంది బ్రో, సలార్ తీసిండు, కల్కి 2 తీసిండు, ఆ 2 బాగానే ఉన్నాయి. ఆ 2 తర్వాత ఏ సినిమా తీయకపోయినా బాగానే ఉండేది. కానీ మధ్యలో రాజాసాబ్ అనేటటువంటి రాడు రంపలో తీసినటువంటి ఆ 2 సినిమాలు ఇజ్జత్ దీనికే మారుతీ సినిమా తీపించిండు అనేటటువంటి ఫీల్ అయితే అడుగడుగునా ప్రతి ఒక్కరికి కలిగిద్ది అనమాట, దాంట్లో డౌటే లేదు. సో మన ప్రభాస్ అన్న ఫౌజీ ఆగస్టులోనే రిలీజ్ అవబోతుంది అని చెప్పి బయట కట్టేటాకు, దీంతో మంచి కంబ్యాక్ ఇవ్వాలి, మంచి ఓరమా సిట్టు కొట్టాలి, 1000 కోట్లు కొట్టాలి అనేటటువంటిది నేనైతే కోరుకుంటాను అనమాట. ఇంకా ప్రభాస్ అన్న కొడతలు లేండి. ప్రభాస్ అన్న ఏంటంటే 3 మంచి సినిమాలు తీస్తే 2 రాడు సినిమాలు తీస్తారు, దాంట్లో డౌటే లేదు. కానీ ఈసారి ఈ ఫౌజీ ఏదైతే ఉందో భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి స్పిరిట్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి కలీటు ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అతి భయంకరమైనటువంటి సినిమాలు అన్న అయితే లైన్లో పెట్టండి. మధ్యలో బిడిగిన డైరెక్టర్లు అయితే నువ్వు నమ్మాకన్నా, మారుతి లాంటి డైరెక్టర్లు అయితే నువ్వు దగ్గర రాని, మాకు మేము అదే నిన్ను కోరుకునేది.
అనేది. నువ్వు కంబ్యాక్ ఎత్తావు, నీకేం కంబ్యాక్ కొత్త కాదు, ఫ్లాప్స్ కొత్త కాదు, రికార్డులు కొత్త కాదు, కానీ వెయిట్ చేస్తుంటావు నీకు గట్టి కంబ్యాక్ కోసం మళ్ళీ. ఆ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా తీసి సైలెంట్గా ఉన్న అయిపోయేది, మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి సినిమా తీసిండు. సో తర్వాత ఇంకేం ప్రాజెక్ట్ ఉంది అనేటటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదనమాట. సో సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అది ఎంత మట్టికి అయితే పట్టాలెక్కలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకైతే రాలేదు, మనం అనుకోవడమే. మైత్రి మూవీ కాంబినేషన్ సురేందర్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఏజెంట్ అని, అంతకుముందు వచ్చినటువంటి కిక్ 2 అని కొద్దిగా ఫ్లాప్స్ అయితే ఎదుర్కొంటుండే. ఏజెంట్ అడ్డర్ రాడు సినిమా కానీ కిక్ 2 బాగానే ఉంటుంది. అండ్ అంతకుముందు వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి కూడా పర్లేదు అనమాట. సో ఆయనతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేటటువంటిది 100కి 100% వస్తుంది. మరి మీరు ఎదురు చూస్తున్నారు లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నేనైతే పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్నా. ఓజీ లాంటి ఇంకో సినిమా అన్న లేదా ఓజీ 2 దింపు, మన సుజిత్తో మన నాని తర్వాత అదే అంటున్నారు కదా, అది దింపితే బట్టికి బాగుంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ చూసుకున్నట్లయితే గద్దలకొండ గణేష్ తర్వాత సరైనటువంటి సినిమానే తీయలేదనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందో కొరియన్ అనేటటువంటి సినిమా తీస్తుండో, ఆ తర్వాత మన నిహారిక గారు ప్రొడ్యూసర్గా వేరే డైరెక్టర్గా గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అనేటటువంటిది అన్న అయితే గట్టిగా ప్లాన్ చేస్తుంది అనమాట. సో అదేమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఆ తర్వాత సరైనటువంటి హిట్టే లేదు వరుణ్కి, ఇదైతే ఒప్పుకోవాలన్నమాట. కానీ గట్టి హిట్ కొట్టాలి అని చెప్పి మనమైతే కోరుకుందాం. మధ్యలో మట్కా అనేటటువంటి సినిమాలు తీసిండు, అవన్నీ కూడా రాడ్డు రంబాలు, అవి అన్న కూడా ఒప్పుకుంటాడు. దానికోసం కూడా ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ అన్నదర్దే మన రవితేజ అన్నే చెప్పిండు. రీసెంట్గా నేను మీకు చాలా చిరాకు తెప్పించాను, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈసారి అలా ఉండదు, గట్టి కంబ్యాక్ ఇస్తా అని చెప్పి ఆయన అయితే కాన్ఫిడెంట్గా చెప్పిండు. సో ఆయన నెక్స్ట్ సినిమా వచ్చేసి ఇరుముడి అనమాట. ఈ జూన్ ఆర్ జూలైలో అయితే సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. అండ్ వీరాది వీలుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, అంద బాలుడు పవనానందుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి సాంగ్ అయితే ఆ సినిమాలో ఉండబోతుంది. మన స్లోగన్ ఇది. మనం దీన్ని అంటే వేరే దైవ పాఠంలో తీసుకొచ్చే మన ఎన్టీఆర్ అన్నకి నాగవంశీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తుంది అని చెప్పి మనం మంచి ఎడిటింగ్లు చేసి పెట్టుకునేది అనమాట. దాన్ని అయితే రియల్గా ఇరుముడి సినిమాలో పెట్టబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇరుముడి సినిమాతో అన్న గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నా. ఇస్తాలేండి, దాంట్లో డౌటే లేదు. చాలా టైం తీసుకుంటూ మీరు అబ్జర్వ్ చేయండి. అంతకుముందు వచ్చినటువంటి సినిమాలకు టైం తీసుకునేది కాదు, 2-3 నెలల్లోనే సినిమాని చట్ట తీసేసాడు. భక్త మహాశైలకు విజ్ఞప్తికి దీనికి ఎంత గ్యాప్ ఉంది? భక్త మహాశైల విజ్ఞప్తి జనవరిలో రిలీజ్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 6 months వెయిట్ చేసిండు. ఖచ్చితంగా గట్టి సినిమా ఇది. ఇరుముడి జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అయితే దాంట్లో డౌటే లేదు. సో ఈజీగా దీనికోసం మంచి వెయిటింగ్ అనమాట. ఆయన కూడా బట్టి కాన్ఫిడెంట్గా ఉండు. ఆ తర్వాత మన రామ్ చరణ్ అన్న అంటే మీకు దూరం వెళ్ళిపోమాకండి. RRR తర్వాత ఆయన హిట్టే లేదు, ఇదైతే హానెస్ట్లీ చెప్పొచ్చు. ఆచార్య పాతఘట్టంగా మిగిలిపోయింది. మన ఇంకా గేమ్ చేంజర్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. సో దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నారు. సో ఈ పెద్ద ఏదైతే ఉందో జూన్ 4న రిలీజ్ అవుతుంది, అది సృష్టించేటటువంటి కంబ్యాక్ ఏదైతే ఉందో నెక్స్ట్ షాల్ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళైతే పెద్ద కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ అన్న కంబ్యాక్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆయన సంగతి మీకు తెలీదు. ఆయనకి హిట్ టాక్ వచ్చిందంటే ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది పెద్ద సినిమాతో మీరు చూద్దరు. ఇది ఫ్రెండ్స్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి హీరోలు, వాళ్ళ అభిమానులు అనమాట. నేను ఎవరినైనా మిస్ చేస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి పార్ట్ 2 చేస్తారు. ఈ వీడియోకి వచ్చేటటువంటి ఆదరణ, రెస్పాన్స్, రీచ్, వ్యూస్, లైక్స్ బట్ అనమాట. ఉంటా మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో దగ్గర షేర్ చేయండి. ఆల్రెడీ మన తెలుగు ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి అండ్ ఆల్సో థియేటర్ మేనేజ్మెంట్కి అండ్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద రచ్చ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను. ఐ బటన్లో అయితే స్క్రీన్లో క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. బాయ్. నమస్కారం.